పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ప్రస్తుతం ఈ 10 రోజుల కాలంలో జరుగుతున్నటువంటి గ్రహస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే జీవితంలో గణనీయమైనటువంటి మార్పులు, అంతర్గత పరివర్తనలు మరియు సామాజిక గుర్తింపును సూచిస్తున్నాయి. ఇక్కడ మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి 10వ స్థానంలో సంచారం చేయటం వల్ల చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో బ్రహ్మాండమైనటువంటి ఊహించని గౌరవం పెరుగుతుంది. పై అధికారుల దృష్టిలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సమాజంలో బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఒక చిన్న సూచన ఏమిటంటే అహంకార ధోరణి ఇక్కడ సింహరాశి వారికి పనికిరాదు. అలానే సింహరాశి వారికి 9వ స్థానంలో, భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతున్నది. అంటే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే అదృష్టం బలపడుతుంది. విదేశీ అవకాశాలు, దూర ప్రయాణాలు, ఉన్నత విద్య అవకాశాలు ఇవన్నీ అనుకూలంగా మారుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇంకా పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదము కూడా లభిస్తూ ఉంటుంది. ధైర్యంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా శీఘ్రమైనటువంటి విజయాన్ని కూడా తీసుకొస్తాయి. మరి సింహరాశి వారికి లాభస్థానంలో సంచరించేటటువంటి బుధ శుక్ర గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2 వ్యాపార కారక గ్రహాలు అయినటువంటి బుధ శుక్ర గ్రహాలు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొత్త అవకాశాలను తీసుకొని వస్తాయి. సోషల్ మీడియా, యూట్యూబ్, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైన గుర్తింపు కూడా లభిస్తుంది. పాత బాకీలు కూడా తిరిగి వసూలయ్యే అవకాశం ఉంటుంది. 12వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మికత పెరుగుతుంది. విదేశీ సంబంధ విషయాలలో పురోగతి ఉంటుంది. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొందరికి నిద్రలేమి, మానసిక అలసట కూడా కనిపించవచ్చు. మీ జన్మరాశిలోనే సంచరించే కేతువు యొక్క ప్రభావం వల్ల ఒంటరితనం పెరుగుతుంది. లోతైన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఇతరుల నుండి దూరంగా ఉండాలి, దూరంగా జరగాలి అనే భావన కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక 8వ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం కనుక పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఆలస్యాలు ఎదురవుతాయి అని చెప్పాలి. కానీ శని మీ జీవితంలో లోతైన మార్పులకు ప్రధానమైనటువంటి కారణం అవుతాడు. సహనం పాటిస్తే దీర్ఘకాల లాభాలు పొందగలరు అని చెప్పాలి. ఖచ్చితంగా ఈ 10 రోజులలో సింహరాశి వారు పాటించాల్సిన ముఖ్యమైనటువంటి 3 నియమాలు ఏమిటంటే వినయము, సహనము, ఆధ్యాత్మికత. ఈ 3 సింహరాశి వారిని విజయాన్ని దగ్గరకు తీసుకొస్తాయి అని చెప్పాలి. మరి సింహరాశి వారికి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైన అవకాశాలు వస్తున్నాయి. అలానే ఉద్యోగంలో ఉన్నవారికి ఊహించిన విధంగా ప్రమోషన్స్ వస్తున్నాయి. మరి ఇంత గొప్ప ఫలితాలు అందరికీ వస్తాయి. కానీ ఎవరికైతే ఇంకా విపరీతమైన ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాల విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు మనము డే వైజ్ ప్రిడిక్షన్స్ అంటే రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. జూన్ 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 7:16 వరకు ఉండేటటువంటి సమయంలో చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కుటుంబము, ఇల్లు, మానసిక ప్రశాంతత వీటిపై ఎక్కువ ప్రభావం చూపిస్తాడు. ఈ సమయంలో ఇంటి వాతావరణం కొద్దిగా ఉద్రిక్తత కనిపించవచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త పాటించండి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే చాలామందికి ఏమనిపిస్తూ ఉంటుందంటే ఇది నా ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాలనే చెప్తున్నారా అనేటటువంటి విధంగా కూడా అనిపించవచ్చు. ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా మంచిది అని చెప్పాలి.
1వ తేదీ రాత్రి 7:16 నుంచి 4వ తేదీ ఉదయం 7:45 వరకు ఉండేటటువంటి సమయంలో పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత బ్రహ్మాండమైనటువంటి ప్రేమ, సంతానపరమైనటువంటి విషయాలలో అనుకూలత కలుగుతుంది. అన్నిటికంటే అందరూ చేసేదానికన్నా కూడా మీరు చేసేటటువంటి పని చాలా గొప్పగా, డిఫరెంట్గా, అందరిని ఆకర్షించుకునేటటువంటి విధంగా ఉంటుంది. ఇంకా ప్రేమ విషయాలలో శుభవార్తలు వింటారు అని చెప్పాలి. సంతానపరమైనటువంటి ఆనందకరమైనటువంటి వార్తలు కూడా వింటూ ఉంటారు. ఖచ్చితంగా శ్రీకృష్ణుని ప్రార్థన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 4వ తేదీ ఉదయం 7:45 నుంచి 6వ తేదీ రాత్రి 7:15 వరకు ఉండేటటువంటి సమయంలో 6వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. శత్రువులపై ఇది కూడా ఎక్కువ ప్రభావం కలిగిస్తూ ఉంటుంది. పనిలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సహచరులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఆరోగ్యపరంగా అలసట, అజీర్ణ సమస్యలు ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో శత్రువులపై కూడా ఖచ్చితంగా పైచేయి సాధించే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడం, ఓం స్కందాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కనీసం 11 సార్లు పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 6వ తేదీ రాత్రి 7:15 నుంచి 9వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే 7వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత దాంపత్య భాగస్వామ్య విషయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. జీవిత భాగస్వామితో భావోద్వేగపూరితమైన చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. కొత్త పరిచయాలు బాగా ఆకర్షణగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో చాలామంది సింహరాశి వారికి తమ జీవిత భాగస్వామిని లేదా అసలు తమ జీవిత భాగస్వామికి మనసు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలతలు కూడా కలుగుతూ ఉంటాయని చెప్పాలి. ఖచ్చితంగా ఇక్కడ అందరూ కూడా సింహరాశిలో జన్మించినటువంటి వారు పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించడం చాలా మంచిది. శుక్రవారం రోజున తెల్లటి పూలతో పూజ చేయడం చాలా మంచిది. 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే అష్టమ చంద్ర దోషం యొక్క దోషం ప్రభావం కారణం చేత మానసిక ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి. అనుకోని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. రహస్యపరమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వాహనాలలో ప్రయాణం చేసేటప్పుడు, సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో చాలామంది సింహరాశి వారు జీవితం గురించి లోతైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మికత వైపు అంటే దైవ దర్శనాలు చేసుకోవటం, భగవంతుడి మీదకి ఎక్కువగా మనస్సు మరలడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా మహామృత్యుంజయ మంత్ర జపం చేయటం వలన ఇక్కడ సింహరాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. ఎందుకంటే అష్టమచంద్ర దోషం తొలగిపోవాలంటే శివుడికి అభిషేకం చేయించుకోవటం, మహామృత్యుంజయ మంత్ర జపం చేయటం వల్ల ఇటువంటి విపరీతమైనటువంటి సమస్యలని తొలగిపోతాయి. ఇవి సింహరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.